వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే పేపర్ 5లో పార్ట్ 4 కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా మీరు అన్ని వీడియోలు చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 76. ఇఫ్ ట్రెజర్ ఈస్ కోడెడ్ VTEAUUTE, what is the code for violation? Option A XIO NAPOIV, option B XKQNCVKUN, option C XKNNAVKOP, option D XIONAVIOP. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో ఒక పదం ఇచ్చింటాడు. ఆ పదానికి ఒక కోడింగ్ అయితే వచ్చింటుంది. ఆ కోడింగ్కి మళ్ళీ మీకు ఇంకో కోడింగ్ ఇస్తాడు. రెండో కోడింగ్ ఏంటని మనకు అనుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం. ఫర్ సపోజ్ ఫస్ట్ ఇచ్చిన కోడ్ ఏంటి, ట్రెజర్కి VTEAUUT అని వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ కోడ్కి ఏం వస్తుందని ఇక్కడ మనకి ABCలో ఇచ్చాడు. సో దాన్ని మనం ఎలా చేయాలో ఇందులో చూద్దాం. ఇందుకోసం మీరు అయితే ముందుగా A to Z వరకు అయితే రాసుకోవాల్సి ఉంటుంది విత్ నెంబర్స్తో, అంటే 1 to 26 వరకు అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన పదం ఏంటి, ట్రెజర్, దట్ ఈజ్ ఈక్వల్ టు VTEAUUTE. ఫస్ట్ T తీసుకుందాం. దానికి +2 యాడ్ చేస్తే V వస్తుంది. Rకి +2 యాడ్ చేస్తే T వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు, అంటే మనకు ఓవెల్స్ తెలుసు కదా, AEIOU, దట్ ఈజ్ ఈక్వల్ టు E ఓవెల్ కాబట్టి ఈనే వస్తుంది. A కూడా ఓవెల్ కాబట్టి ఏనే వస్తుంది. S కాన్స్టెంట్ కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు +2 యాడ్ చేస్తే U వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు U యాడ్ చేస్తే మళ్ళీ ఓవెల్ కాబట్టి U వస్తుంది. Rకి +2 యాడ్ చేస్తే T వస్తుంది. E అనేది ఓవెల్ కాబట్టి ఈనే వస్తుంది. సో అలాగే మన నెక్స్ట్ వర్డ్ ఏంటంటే వాడు ఇచ్చిన వయోలేషన్, దీన్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ V ఈజ్ ఈక్వల్ టు +2 యాడ్ చేస్తే X వస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు ఓవెల్ కాబట్టి IA వస్తుంది. O అనేది ఓవెల్ కాబట్టి ఓనే వస్తుంది. Lకి +2 యాడ్ చేస్తే N వస్తుంది. A ఓవెల్ కాబట్టి ఏనే వస్తుంది. Tకి +2 యాడ్ చేస్తే V వస్తుంది. Iకి ఓవెల్ కాబట్టి ఓనే IA వస్తుంది. O ఓవెల్ కాబట్టి ఓనే వస్తుంది. Nకి +2 యాడ్ చేస్తే P వస్తుంది. టోటల్గా వచ్చిన వర్డ్ ఏంటి, XIONAVIOP. ఈ పదం ఆప్షన్ డీలో ఉంది కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 77. అటెన్యూయేట్ అంటే ఎవాక్యుయేట్ అని ఇచ్చాడు. అలాగే రీప్లెనిష్ అంటే ఏంటో మనం ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ ఇన్హేల్, ఆప్షన్ బి రీయూస్, ఆప్షన్ సి రీస్టోర్, ఆప్షన్ డి ఎవెక్ట్. ఇక్కడ చూడండి, అటెన్యూట్ అంటే ఖాళీ చేయటం. అలాగే తిరిగి నింపును మనం ఏమంటాం, పీల్చుకోండి అంటే పునరుద్ధరించండి, పునర్వినియోగం, బహిష్కరణ. అటెన్యూట్ అంటే ఎవాక్యుయేట్, అలాగే రీప్లెనిష్ అంటే రీస్టోర్. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పునరుద్ధరించు. క్వశ్చన్ నెంబర్ 78. సమ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ బిలో. ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ conclusion logically follow the given statement. First, the all exams are top. Second, some exams are ESP. Option A, some exams are correct. Option B, some tough is not USP. Option C, some tough is correct. Option D, some exams are not correct. కొన్ని ప్రకటనలు కింద ఇవ్వబడ్డాయి. ఇచ్చిన స్టేట్మెంట్ తాత్కాలికంగా అనుసరించే కింది ముగింపులో ఏది సరైనది? అన్ని పరీక్షలు కష్టమైనవి, కొన్ని పరీక్షలు USP. ఆప్షన్ ఏ, కొన్ని పరీక్షలు భ్రష్టు పట్టి ఉన్నాయి. ఆప్షన్ బి, కొంత కఠినమైనది USP కాదు. ఆప్షన్ సి, కొన్ని కఠినమైనవి అవినీతి. ఆప్షన్ డి, కొన్ని పరీక్షలు అవినీతి కావు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 79. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద సిరీస్ 2, 7, క్వశ్చన్ మార్క్, 29, 46, 67, 92. ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 19. సిరీస్లో తప్పిపోయిన పదాన్ని కనుగొనండి. 2, 7, క్వశ్చన్ మార్క్, 29, 46, 67, 92. ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 19. ఇచ్చిన సిరీస్ ఆధారంగా 2, 7, క్వశ్చన్ మార్క్, 29, 46, 67, 92. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 + 5 అయితే 7 అవుతుంది. సో 5 యాడ్ చేస్తే అలా ఈక్వల్ కాదు. కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ తర్వాత చూద్దాం. 46 - 27 ఈజ్ ఈక్వల్ టు 17. 67 - 46 ఈజ్ ఈక్వల్ టు 21. 92 - 67 ఈజ్ ఈక్వల్ టు 25. ఇలా మేము చూసినట్లయితే 17, 21, 25. దానిన్నింటిలో కామన్గా ఉండేది +4 మాత్రమే. అంటే 17 + 4 ఎంత, 21. 21 + 4 25. మనకు క్వశ్చన్ మార్క్ మధ్యలో ఉంది కాబట్టి అంటే మనం వెనక్కి వెళ్ళాలి. 17 - 4 ఎంత, 13. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు సెకండ్ బోర్డ్ ఏంటి, 29 - 13 ఈజ్ ఈక్వల్ టు 16. 2, 7, 16, 29, 46, 67, 92. కాబట్టి దీని ఆన్సర్ 16. 16 అనేది మనకి ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 80. సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ which shows similar relationship as given the pair spiders cluster.
ఆప్షన్ ఏ ఫిష్ హుక్, ఆప్షన్ బి స్ట్రెయిన్స్ హార్ట్, ఆప్షన్ సి ఫ్లేమింగ్ స్పాట్, ఆప్షన్ డి క్రోస్ ట్రూప్. ఇచ్చిన జతతో సమానమైన సంబంధాన్ని చూపే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. ప్రత్యామ్నాయాన్ని ఇస్తాడు, అది స్పైడర్స్ క్లస్టర్. ఆప్షన్ ఏలో ఫిష్ ఈజ్ గోల్డ్ హుక్, స్టారింగ్ ఈజ్ గోల్డ్ మంద, కాకులు ఈజ్ గోల్డ్ ట్రూప్, ఫ్లేమింగ్ గోల్ ఈజ్ గోల్డ్ ఫాట్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 81. రీఅరేంజ్ ద జంబుల్ లెటర్ టు మేక్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్ అండ్ దెన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్. ఆప్షన్ ఏ RAEE, ఆప్షన్ బి EOZN, ఆప్షన్ సి MDINOA, ఆప్షన్ డి NEAOSR. అర్థవంతమైన పదాన్ని రూపొందించడానికి గందరగోళ అక్షరాన్ని మళ్ళీ అమర్చండి, ఆపై భిన్నమైన పదాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ RAE, ఆప్షన్ బి EOZN, ఆప్షన్ సి MDINOA, ఆప్షన్ డి NEOSR. ఫస్ట్ దాన్ని పర్ఫెక్ట్గా రాస్తే ఆప్షన్ ఏ అనేది ఏరియా అవుతుంది, ఆప్షన్ బిని మనం పర్ఫెక్ట్గా రాస్తే జోన్ అవుతుంది, ఆప్షన్ సిని మనం కరెక్ట్గా రాసినట్టయితే డొమైన్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ BC ఈక్వల్గా ఉన్నాయి, ఆప్షన్ డి అనేది తప్పు ఉంది కాబట్టి మనం ఆప్షన్ డిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 82. రాజు హ్యాస్ ఎ సన్ రానక్ అండ్ ఏ సిస్టర్ శిల్పి. హూ ఈస్ ద మదర్ ఆఫ్ సుజయ్ అండ్ విజయ్? హరి ఈస్ సుజయ్స్ మ్యాటర్నల్ అంకుల్. హౌ ఈస్ హరి రిలేటెడ్ టు రానక్? ఆప్షన్ ఏ నెప్యూ, ఆప్షన్ సి ప్యాటర్నల్ అంకుల్, ఆప్షన్ సి కజిన్, ఆప్షన్ డి మ్యాటర్నల్ అంకుల్. రాజీవ్కు ఒక కుమారుడు రౌనక్ మరియు సుజయ్ మరియు విజయ్ల తల్లి అయిన శిల్పి సోదరి ఉన్నారు. హరి సుజయ్కి మేనమామ. హరి రౌనక్కి ఎలా సంబంధం? ఆప్షన్ ఏ మేనల్లుడు, ఆప్షన్ బి పితృమామ, ఆప్షన్ సి కజిన్, ఆప్షన్ డి మామ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. Direction 83 to 85. Read the following information carefully and answer the question. There are 5 friends, Chaitu, Sailaja, Varna, Priyanka and Prajakta. They like different fruit and are in different profession. Chaitu like orange and is an engineer. The lawyer like banana. Sailaja and Priyanka like apple and grapes respectively, and neither of them is a teacher. Varna like watermelon and the inspector like grapes. 105 is a fashion design. 83 నుంచి 85 కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. చైతు, శైలజ, వర్ణ, ప్రియాంక, ప్రజక్త అనే 5 స్నేహితులు ఉన్నారు. వారు వేరువేరు పనులను ఇష్టపడతారు మరియు వివిధ వృత్తిలో ఉన్నారు. చైతుకు ఆరెంజ్ అంటే ఇష్టం మరియు అరటి పండు లాంటి ఇంజనీర్ది లాయర్. శైలజ మరియు ప్రియాంకలకు వరుసగా యాపిల్ మరియు గ్రేప్స్ అంటే ఇష్టం మరియు ఇద్దరు టీచర్ కాదు. వర్ణ పుచ్చకాయ లాంటిది మరియు ఇన్స్పెక్టర్ ద్రాక్ష అంటే ఇష్టం. 5గురిలో ఒకరు ఫ్యాషన్ డిజైనర్. క్వశ్చన్ నెంబర్ 83. వాట్ ఫ్రూట్ డస్ ద టీచర్ లైక్? ఆప్షన్ ఏ వాటర్ మెలూన్, ఆప్షన్ బి యాపిల్, ఆప్షన్ సి గ్రేప్స్, ఆప్షన్ డి బనానా. ఇలా మనం బాక్స్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. పర్సన్, ఫ్రూట్, ప్రొఫెషన్. ఫస్ట్ చైతు ఆరెంజ్ అంటే ఆరెంజ్ ఫ్రూట్, ఇంజనీర్. శైలజ ఆపిల్, ఫ్యాషన్ డిజైనర్. వర్ణ వాటర్ మెలూన్, టీచర్. ప్రియాంక గ్రేప్స్, ఇన్స్పెక్టర్. ప్రజక్త బనానా, లాయర్. ఇలా చూసిన తర్వాత మనం ఆన్సర్ చెప్పాల్సి. దీనికి వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 84. హూ ఈస్ ద ఫ్యాషన్ డిజైనర్? ఆప్షన్ ఏ ప్రియాంక, ఆప్షన్ బి ప్రజక్త, ఆప్షన్ సి శైలజ, ఆప్షన్ డి వర్ణ. ఫ్యాషన్ డిజైనర్ ఎవరు? ఆప్షన్ ఏ ప్రియాంక, ఆప్షన్ బి ప్రజక్త, ఆప్షన్ సి శైలజ, ఆప్షన్ డి వర్ణ. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శైలజ. క్వశ్చన్ నెంబర్ 85. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ ఫేర్? ఆప్షన్ ఏ ప్రియాంక ఇన్స్పెక్టర్, ఆప్షన్ బి ప్రజక్త గ్రేప్స్, ఆప్షన్ సి యాపిల్ ఫ్యాషన్ డిజైనర్, ఆప్షన్ డి వర్ణ టీచర్. క్రింది వాటిలో తప్పు జత ఏది? ఆప్షన్ ఏ ప్రియాంక ఇన్స్పెక్టర్, ఆప్షన్ బి ప్రజక్త ద్రాక్ష, ఆప్షన్ సి యాపిల్ ఫ్యాషన్ డిజైనర్, ఆప్షన్ డి వామా టీచర్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 86. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సిమిలర్ టు ద అదర్? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి బాగల్పూర్, ఆప్షన్ సి హరిద్వార్, ఆప్షన్ డి మిర్జాపూర్. క్రింది వాటిలో ఏది మరొకటి పోలి ఉండదు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి బాగల్పూర్, ఆప్షన్ సి హరిద్వార్, ఆప్షన్ డి మిర్జాపూర్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 87. విచ్ స్టేట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గివింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద ఫాలోయింగ్? సుసి క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ప్రేరణ విత్ రెస్పెక్ట్? ఆప్షన్ 1. సిషాన్ ఈజ్ లెఫ్ట్ టు సుశీల్. ఆప్షన్ 2. కిషాన్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ప్రేరణ. ఆప్షన్ ఏ ఇఫ్ ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్. ఆప్షన్ బి ఇఫ్ ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్. ఆప్షన్ సి బోత్ 1 and 2 together are sufficient. ఆప్షన్ డి neither 1 nor 2 is sufficient. క్రింది ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడానికి ఏ ప్రకటన అవసరం? సుశీ గౌరవంతో ప్రేరణ యొక్క స్థానం ఏమిటి? 1వది కిషాన్ సుశీల్కు మిగిలిపోయింది. 2వది కిషాన్ ప్రేరణకు దక్షిణంగా ఉంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే,
ఆప్షన్ సి 1 మరియు 2 కలిసి సరిపోతాయి. ఆప్షన్ డి 1 లేదా 2 సరిపోవు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 88. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ దట్ ఈస్ నీడెడ్ టు కన్స్ట్రక్ట్ ద గివెన్ బిలో? ఇచ్చిన బొమ్మను నిర్మించడానికి అవసరమైన సరళ రేఖను కనీస సంఖ్య ఎంత? ఇలా మీకు క్వశ్చన్లో ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది. ఆ డయాగ్రామ్లో మీరు ఎన్ని మూలలు ఉన్నాయో కనుగొనాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మైల్ మూలను చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 21. అన్నిటిని జాగ్రత్తగా ఎంచండి. అందులో 13 మూలలు ఉంటాయి కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 89. An assertion and a reason given below. Choose the correct option. Assertion. ఆప్షన్ ఏ చూసినట్లయితే the same side the moon faces the earth at all times. Reason or moon is the only natural satellite of the earth. ఏ చూసినట్లయితే both A and R is true but R is not the correct explanation of A. Option B, both A and R is true and R is the correct explanation of A. Option C, A is false but R is true. Option D, both A and R is false. కింద ఇవ్వబడిన ఒక వాదన మరియు కారణం సరైన ఎంపికను ఎంచుకోండి. అసెర్షన్ అనేది ఏ ఇచ్చి చంద్రుని యొక్క ఒకవైపు అన్ని సమయాల్లో భూమి మీద ఒకేలాగా ఉంటుంది. కారణం ఆర్, చంద్రుడు మాత్రమే సహజ ఉపగ్రహం. ఎర్త్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజమే కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ రెండు నిజమే మరియు ఆర్ సరైనది ఏ. ఆప్షన్ సి, ఏ యొక్క వివరణ తప్పు అయితే ఆర్ నిజం. ఏ మరియు ఆర్ రెండు తప్పు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 90. ఇన్ ఏ రో దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. రీచా is 12th from the left and Prachi is 13th from the right. And Supriya sits between Richa and Prachi. What is Supriya's position from left? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 14. వరుసగా 30 మంది విద్యార్థులు ఉన్నారు. రీచా ఎడమవైపు నుంచి 12వ స్థానంలో, ప్రాచి కుడివైపు నుంచి 13వ స్థానంలో ఉన్నారు. సుప్రియ రీచా మరియు ప్రాచి మధ్య కూర్చుంది. సుప్రియ స్థానం ఏంటి? ఎడమ క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 14. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 91. విచ్ వన్ ఆఫ్ ది 4 interchanges in sign or numbers would make the given equation correct? 3 plus 2 into 4 minus 6 equal to 8. ఆప్షన్ ఏ ఇంటూ అండ్ మైనస్ 4 and 2. ఆప్షన్ సి వచ్చేసి ఇంటూ అండ్ ప్లస్ 2 and 4. ఆప్షన్ బి వచ్చేసి మైనస్ అండ్ ప్లస్ 6, 2. ఆప్షన్ డి ప్లస్ ఇంటూ 2 and 6. 91. గుర్తు మరియు సంఖ్యల్లోని 4 పరస్పర మార్పిడిలో ఏది ఇవ్వబడిన సమీకరణాన్ని సరైనదిగా చేస్తుంది? 3 plus 2 into 4 minus 6 equal to 8. ఆప్షన్ ఏ ఇంటూ మరియు మైనస్ 4 మరియు 2. ఆప్షన్ బి మైనస్ ప్లస్ 6, 2. ఆప్షన్ సి ఇంటూ ప్లస్ 2, 4. ఆప్షన్ డి ఇంటూ ప్లస్ 2, 6. ఇచ్చిన ఏబిసిల ఆధారంగా చూసుకుందాం. ఫస్ట్ ఏ ఆధారంగా చేస్తే 3 plus 2 into 4 minus 6 equal to 8. 3 into 4 minus 2 minus 6 equal to 8. 12 minus 8 equal to 8 అంటే 4 equal to 8 ఈక్వల్ కాదు కాబట్టి ఇది కాదు. బి చూద్దాం. 3 plus 2 into 4 minus 6 equal to 8. 3 minus 6 into 4 plus 2 equal to 8. 3 minus 24 plus 2 is equal to 8. 19 is equal to 8. ఇది కూడా ఈక్వల్ కాలేదు. ఇంకా సి చూద్దాం. 3 plus 2 into 4 minus 6 equal to 8. 3 into 4 plus 2 minus 6 equal to 8. 12 plus 2 minus 6 equal to 8. 8 equal to 8. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ సి వచ్చింది కాబట్టి డి చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది 8 equal to 8 కావాలి కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 92. విచ్ ఆఫ్ ద అవియర్ థాట్ if they are arranged according to the dictionary? ఆప్షన్ ఏ అప్రహెన్సివ్, ఆప్షన్ బి అపెండిక్స్, ఆప్షన్ సి అప్లికేషన్, ఆప్షన్ డి అప్రిసియేట్. నిఘంటు ప్రకారం అమర్చబడితే వాటిలో మూడవది ఏది? ఆప్షన్ ఏ భయపడి, ఆప్షన్ బి అనుబంధం, ఆప్షన్ సి అప్లికేషన్, ఆప్షన్ డి అనుభవిస్తున్నాం. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 93. ఆరవ్ స్టార్టెడ్ వాకింగ్. హీ ట్యూన్ లెఫ్ట్ అండ్ దెన్ టర్న్ రైట్ అండ్ దెన్ టువర్డ్స్ లెఫ్ట్ అగైన్. నౌ హీ ఫైండ్స్ దట్ he is walking towards north. In which direction he started walking at first? Option A north, option B east, option C west, option D south. ఆరవ్ నడవడం ప్రారంభించాడు. అతను ఎడమవైపు తిరిగి ఆపై ట్యూమ్ను కుడివైపుకు ట్యూమ్ చేశాడు. ఆపై మళ్ళీ ఎడమవైపు. ఇప్పుడు అతను ఉత్తరం వైపు నడుస్తున్నట్లు అనుకున్నాడు. అతను మొదట ఏ దిశలో నడవడం ప్రారంభించాడు? ఆప్షన్ ఏ ఉత్తరం, ఆప్షన్ బి తూర్పు, ఆప్షన్ సి వెస్ట్, ఆప్షన్ డి దక్షిణ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. Direction 94 to 95. Study the following diagram and answer the question based on it. Symbols represent students with different degrees.
కింది రేఖాచిత్రాన్ని అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. చిహ్నాలు వివిధ డిగ్రీలు కలిగి విద్యార్థులు సూచిస్తాయి. ఇలా మీకు కొన్ని డయాగ్రామ్స్ అయితే మిక్సింగ్ అయి ఉంటాయి. ఈ డయాగ్రామ్స్ బట్టి మీరు కనుక్కోవాలి. ఫస్ట్ సర్కిల్లో ఉండేది బీటెక్, తర్వాత పిరమిడ్లో ఉండేది ఎంటెక్, రెక్టాంగులర్లో ఉండేది ఎంబీఏ, ఇక్కడ మిగిలినది ఎంఎస్. వీళ్ళు స్టూడెంట్స్ ఆధారంగా ఇలా అయితే ఇచ్చింటారు, మనం కనుక్కోవాల్సి ఉంటుంది. దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ బీటెక్ స్టూడెంట్ అండ్ హూ డు నాట్ టేక్ డిగ్రీ? ఆప్షన్ ఏ 9/8, ఆప్షన్ బి 15/8, ఆప్షన్ సి 7/5, ఆప్షన్ డి 15/3. బీటెక్ మరియు టెక్ డిగ్రీ లేని వారి నిష్పత్తి ఎంత? టోటల్ బీటెక్ స్టూడెంట్ ఈక్వల్ టు 150 + 50 + 20 + 50 + 10 + 150 + 20, that is equal to 420. Who do not have BTech degree is equal to 150 + 40 + 50, total 240. Ratio is equal to 450/240. క్యాన్సిలేషన్ చేస్తే 15/8 వస్తుంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 95. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ డన్ బీటెక్ అండ్ ఎంటెక్ బట్ నాట్ ఎంబీఏ? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 20. ఎంతమంది విద్యార్థులు బీటెక్ మరియు ఎంటెక్ చేస్తారు కానీ ఎంబీఏ కాదు? 10, 30, 20, 40. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ హ్యావ్ డన్ బీటెక్ అండ్ ఎంటెక్, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. క్వశ్చన్ నెంబర్ 96. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఆప్షన్ ఏ యు, ఆప్షన్ బి హెచ్, ఆప్షన్ డి ఎన్, ఆప్షన్ సి టీ. బేస్ని కనుగొనండి. ఆప్షన్ ఏ ఎన్, ఆప్షన్ బి హెచ్, ఆప్షన్ సి టీ, ఆప్షన్ డి ఎన్. ఇది చాలా అంటే చాలా సింపుల్. యు అంటే 21, హెచ్ అంటే 8, ఎన్ నెంబర్ వచ్చేసి 14, టీ నెంబర్ వచ్చేసి 20. ఎలా అనుకుంటున్నారా? మీకు తెలుసు కదా, ఏబిసిడి ఏ టు జెడ్ వరకు. ఏ టు జెడ్ వరకు ఉన్న దానిలో యు వచ్చేసి 21. ఈ ఒక్క యు తప్ప మిగతా హెచ్, ఎన్, టీ అన్నీ సరి సంఖ్యలే. యు మాత్రం బేస్ సంఖ్య. మనకు కావాల్సింది ఆడ్ అంటే సంఖ్య. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 97. ఏ స్కూల్ రిక్రూట్స్ టీచర్ విత్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. ఆప్షన్ 1. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద అట్లీస్ట్ బీఈడి డిగ్రీ. క్యాండిడేట్స్ మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ హిందీ ఇంగ్లీష్. మూడవది, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 year ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ టేక్. విచ్ క్యాండిడేట్ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ ద స్కూల్? ఆప్షన్ ఏ. Niharika is post degree, fluent in Hindi and English and have 2 years of teaching experience. Option B. Neha is a graduate fluent in Hindi and English, have done BEd and have 3 years of teaching experience. Option C. Rahul's fluent in Hindi, English, have done BEd this year and do not have any experience. Option D. None of these are eligible. ఒక పాఠశాల కింది ప్రమాణాలతో ఉపాధ్యాయులను నియమిస్తుంది. ఫస్ట్ది, అభ్యర్థి కనీసం బీఈడి డిగ్రీ కలిగి ఉండాలి. సెకండ్ది, అభ్యర్థి తప్పనిసరిగా హిందీ మరియు ఆంగ్లంలో నిష్ణాతులై ఉండాలి. మూడవది, అభ్యర్థికి కనీసం 1 సంవత్సరం బోధన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. క్రింది వాటిలో ఏ అభ్యర్థి పాఠశాలకు చేరుకుంటారు? ఆప్షన్ ఏ. నిహారిక పోస్ట్ గ్రాడ్యుయేట్ హిందీ మరియు ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు మరియు 2 సంవత్సరాల బోధన అనుభవం కలిగిస్తారు. ఆప్షన్ బి. నేహా హిందీ మరియు ఆంగ్లంలో నిష్ణాతులు, బీఈడి చేసి 3 ఏళ్ల టీచింగ్ అనుభవం ఉంది. ఆప్షన్ సి. రాహుల్ హిందీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలడు, ఈ సంవత్సరం బీఈడి చేశాడు మరియు ఎటువంటి అనుభవం లేదు. ఆప్షన్ డి. వీటిలో ఏది అర్హత లేదు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 98. సమ్ నెంబర్స్ ఆర్ మిస్సింగ్ విచ్ ఆర్ గివెన్ ఇన్ దట్ ఆర్డర్ యాజ్ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ గివెన్ బిలో ఇట్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. -1 to 1 -21 -12. ఆప్షన్ ఏ 1 2 2 1, ఆప్షన్ సి 1 2 2 1 2, ఆప్షన్ బి 2 1 1 2 2, ఆప్షన్ డి 2 2 1 2 1. కొన్ని సంఖ్యలు తప్పిపోయాయి. అవి క్రింద ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల్లో ఒకటిగా ఆ క్రమంలో ఇవ్వబడ్డాయి. సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. 1 2 1 -21 -21. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 2 2 1 2. క్వశ్చన్ నెంబర్ 99. 3 statements are given below and 2 conclusions are given. You have to take the given statement to be true even if they seems to be at variance with commonly known facts, and then decide which of the following conclusion logically follows. First statement, all books are papers. Some papers are book, some notebooks are computers. Conclusion, some notebook, some papers are computers. Option A only 1, option B only 2, option C both 1 and 2, option D none of follow. 3 ప్రకటనలు ఇవ్వబడ్డాయి మరియు 3 ముగింపులు ఇవ్వబడ్డాయి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ సాధారణంగా తెలిసి విభేదిస్తున్నట్లు అనిపించినా కూడా అది నిజం అని భావించి క్రింది ముగింపులో ఏది తాత్కాలికంగా అనుసరించాలో నిర్ణయించుకోవాలి. ప్రకటన 1. అన్ని పుస్తకాలు పేపర్లు. 2. అన్ని పేపర్లు నోట్బుక్లు. 3. కొన్ని నోట్బుక్లు కంప్యూటర్లు. ముగింపు, కొన్ని నోట్బుక్లు కొన్ని పేపర్లు కంప్యూటర్లు. 1 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి కేవలం 2 మాత్రమే. ఆప్షన్ సి 1 మరియు 2. ఆప్షన్ డి ఏది అనుసరించలేదు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 100.
There are 5 family members A, G, K, M and S. A is older than S. M is elder than A but younger than K. K is elder than S. S is younger than M. G is eldest. Who is youngest member in the family? Option A, ఆప్షన్ బి ఎస్, ఆప్షన్ సి కే, ఆప్షన్ డి ఎం. 5 కుటుంబ సభ్యులు ఏ కామ జీ కామ కే కామ ఎం మరియు ఎస్. ఏ కంటే పెద్దవాడు ఎస్, ఎం కంటే పెద్దవాడు ఏ కంటే పెద్దవాడు కానీ కే, కే కంటే చిన్నవాడు ఎస్, ఎస్ కంటే పెద్దవాడు ఎం, జీ కంటే పెద్దవాడు కుటుంబంలో చిన్నవాడు ఎవరు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఎస్, ఆప్షన్ సి కే, ఆప్షన్ డి ఎం. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఎందుకంటే అన్నింటికన్నా ఎస్ఏ చిన్నది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని తప్పక డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి వీడియోను ఫాలో అవుతుందని అలా ప్రాక్టీస్ చేస్తుండండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.